నాకు ఈ ఫోటో చూసినా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్న వ్యక్తి ఎవరు? తెలంగాణ రాష్ట్రాల్లో పథకాల ఆవిష్కరణ, ప్రజల పాలన చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే మీరు చూడండి ఇక్కడ మీరు ఎవరి పేరు చెప్తారు? కేసీ వేణుగోపాల్. అందరూ సార్ సార్ చెప్పురు సార్, మనం కదా స్కూల్కి పోయిన తర్వాత ఎమ్రా హోంవర్క్ రాసినవా అని అంటే సార్ 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 అని సంకల చేతులు పెట్టుకొని జబ్బలు ఇట్లా మనం చేతులు ఫోల్డ్ చేసుకున్నట్టుగా ఆయన చెప్తుంటే సీఎం తర్వాత ఇన్ఛార్జు డిప్యూటీసీ అందరూ చేతులు ఫోల్డ్ చేసుకొని కూర్చున్నారు. అయింది ఎవరైనా ఆయనకు తెలంగాణ సమాజం గురించి ఏం తెలుస్తుంది, తెలంగాణలో ఉన్నటువంటి పథకాల గురించి ఏం తెలుస్తుంది? మీరు పార్టీ ఇంటర్నల్ డిస్కషన్ ఏమైనా అయిందనో ఏం కాదు. ఏదేమైనా కొంత డెఫినెట్గా కేసీఆర్ ఒకప్పుడు నిజంగానే చెప్పిండు. ఆయన ఏమన్నాడు, మళ్ళా బీజేపీకి పోయినా కాంగ్రెస్ పార్టీకి పోయినా ఢిల్లీ దగ్గర మళ్ళీ మనం గులాంగా ఉండాల్సిందని చెప్పిండు కదా. గులాంగా ఉండాల్సిన పని లేదు, ఆయన ఏదో రాజకీయంగా అవసరం కోసం మాట్లాడుకున్నాడు. గులాం చేయాల్సిన పని లేదు, కానీ డిసిషన్స్ మాత్రం అది బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా డిసిషన్స్ అయితే తయారయ్యేది ఏఐసిసి దగ్గరే. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేనో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసిషన్ చేస్తేనే అమలయ్యేది. వీళ్ళు సొంతంగా డిసిషన్ తీసుకున్నా కూడా కొంత వెసులుబాటు ఉంటుంది అంతే. గులాం చేయాల్సిన పని లేదు, కానీ డిసిషన్స్ మాత్రం మేకింగ్ అక్కడే జరుగుతుంది. పక్కాగా డిసిషన్స్ అయితే డిసిషన్స్ సంబంధించి సీల్ కవర్లే వస్తాయి, ఆ మేకింగ్ మొత్తం కూడా అక్కడే జరుగుతుంది డిసిషన్స్ గురించి. ఇక బలమైన వాదనలు వినిపించాలి. దేనికోసం బలమైన వాదనలు వినిపించాలి? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కృష్ణా జలాల వాటాలో 550 టీఎంసీల నీటిని మనకు తప్పకుండా ఇవ్వాల్సిందే. మొత్తం ఎంత? కృష్ణా జలాలకు సంబంధించి ఎన్ని టీఎంసీలు? 811 టీఎంసీలో 550 టీఎంసీలు మనకు పక్కాగా కావాల్సిందే. ఇది కేసీఆర్ పుణ్యమా నాయన? ఎడబైనవో పామోజులో వన్నవును కానీ నువ్వు చేసిన పాపానికి ఇంకో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నది. ఇలా నువ్వు రోజా ఇంటికి పోయి మంచిగా సాపల పులుసు తిని బయటకు వచ్చి నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పి ఆఖరికి వస్తే నాగార్జున సాగర్ కృష్ణా జిల్లాలో మన వాటాను తగ్గించుకొని ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని ఇబ్బందులకు గురి చేయబడుతుంది. ఇప్పుడు మళ్ళా బ్రజేష్ కమిటీ ఏం చేసింది? బ్రజేష్ కుమార్ కమిషన్ ఏం చేస్తున్నది అంటే ట్రిబ్యునల్లో కూడా వాదనలు వింటున్నదట. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఈరోజు ప్రధానంగా వాదనలు ఉండే అవకాశం ఉన్నదట. నేటి నుంచి వాదనలు మొదలైతే అంటే దాంట్లో పట్టుబట్టి తప్పకుండా మన వాటా తేల్చాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకున్నాడు. మన వాటా పక్కాగా మనకు రావాల్సిందే అని. ఎంత? 550 టీఎంసీలు. ఇక్కడ చూడండి, కృష్ణా జల వివాదాల అంశం కీలక దశకు చేరుకుంది. గురువారం నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో వాదనలు మొదలు కానున్నాయి. ఇప్పటిదాకా 2 రాష్ట్రాల అఫిడవిట్లు రిజైండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చిన ట్రిబ్యునల్ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇక నుంచి 2 రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ విననుంది. ఏడాదిలోపే విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాలో సరైన వాటా దక్కించుకోవాలన్న పట్టుదలతో తెలంగాణ ఉంది. ఈ క్రమంలోనే బలమైన వాదనలు వినిపిస్తుండటంతో ఈసారి తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో 70% వరకు కృష్ణా నది పారుతున్నందున తెలంగాణలో ఎంత? 70% పరివాహం మొత్తం కూడా కృష్ణా నది తెలంగాణలో ఉంటుంది. ఆ రాష్ట్ర సర్కార్ పట్టుబడుతున్నది. అంతర్జాతీయ నదీ ఒప్పందాలకు అనుగుణంగా నదీ పరివాహకం ఎక్కడ ఉండే ప్రాంతానికి ఎక్కువ వాటర్ దక్కాలని వాదిస్తున్నది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 1973లో ఏపీకి 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. అప్పుడు ఉమ్మడి ఏపీ. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అవే కేటాయింపులు కొనసాగాయి. అయితే 2004లో నీటి కేటాయింపులను తేల్చేందుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేంద్రం ఏర్పాటు చేసింది. 2013లో తుది తీర్పునిచ్చింది ట్రిబ్యునల్. ఉమ్మడి ఏపీకి 1001 టీఎంసీ, మొత్తం ఉమ్మడి ఏపీకి. కర్ణాటకకి 911 టీఎంసీలు, మహారాష్ట్రకి 666 టీఎంసీని కేటాయించింది. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేయలేదట. అప్పుడు ఈ గెజెట్ జారీ కాలే. దీంతో ఏమైంది? ఇక్కడికి ఆగిపోవాల్సి వచ్చింది. ఈ గెజెట్ కనుక ఆ రోజు విడుదలయ్యి ఉంటే మనకు ఉమ్మడి ఏపీకి సంబంధించి 1001 టీఎంసీలు వచ్చేది. దాంట్లో కర్ణాటకకు 901 టీఎంసీ పోయే ఆ తర్వాత మహారాష్ట్రకు 660 టీఎంసీలు పోయింది. సో ఈ గెజెట్ విడుదల కాకపోవడంతో ఇది అమలు అయితలేదు. ఇక ఫలితంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపు అమలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక నీటి కేటాయింపుల విషయంలో న్యాయమైన వాటాలను ఇచ్చేందుకు బ్రజేష్ కుమార్ కమిటీ గడువును పెంచాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీంతో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారంగా ఫర్దర్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జోడిస్తూ 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు చేపట్టే బాధ్యత ట్రిబ్యునల్కి అప్పగించింది.
2013 దాకా ఈ కమిటీ ఏదైతే ఉన్నదో బ్రిజేష్ కమిటీ అని చెప్పినా కూడా అది నిర్ధారణకు రాలేదు. దీంతో ఏమైంది, గతంలో ఇచ్చిన బచావత్ కమిటీ అమలు చేస్తున్నది. ఈ బచావత్ కమిటీ యొక్క ఏపీకి 711 టీఎంసీ అమలవుతుంది ఉమ్మడి ఏపీకి. దీంతో ఈ ఉమ్మడి ఏపీ కాస్త స్ప్లిట్ అయింది 2014లో. దీంతో ఏమైంది, 2 రాష్ట్రాల విభజన జరగాలి కదా, అప్పుడు కేసీఆర్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ. ఇక చూడండి, 2015లో అవగాహన ఒప్పందం జరిగింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ కేవలం 34% అంటే 299 టీఎంసీలు మాత్రమే నీళ్లు కేటాయించారు. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏంటిది, దేని ప్రకారంగా ఎక్కువ అయితే ఎక్కడ ఎక్కువ వాటా ఉంటుంది, ఎక్కడ ఎక్కువ పరివాహక ప్రాంతం అయితే ఉంటుందో అక్కడే ఎక్కువగా నీళ్లు ఉపయోగించుకోవాలనేది అంతర్జాతీయంగా ఆ నీళ్ళ నదులకు సంబంధించిన చట్టంలో ఉన్నది. సో దాని ప్రకారంగా మన వాటా ఎంత, 70%. 811 టీఎంసీలో 70% అంటే కనీసం 500 టీఎంసీలు రావాల్సి ఉన్నది. కానీ కేసీఆర్ ఎంత ఒప్పందం కుదుర్చుకున్నాడు, 299 టీఎంసీలకు మాత్రమే ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఆయన. దీనికి కేవలం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అడ్డంగా తలూపి ఆమోదం తెలిపింది ఆయన. అప్పటి నుంచి అవే కేటాయింపులకు ఏపీ పట్టుబడుతున్నది. మన సర్కార్ మాత్రం 550 టీఎంసీలు ఇవ్వాలని వాదిస్తున్నది. 70% అంటే మన కనీసం 500 టీఎంసీలు రావాలి. కానీ కేసీఆర్ జగన్తో కలిసి అప్పుడు 2014-15 జగన్ లేడనుకుంటా, బహుశా జగన్ లేడప్పుడు. కానీ జర అక్కడికి పోయి ఏం చేసి తలూపు వచ్చిర్రు. తలకాయ ఊపి ఉత్తగానే మేము ఎంత ఇచ్చినా మంచిదే, మేము బాగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడతాను, మొత్తం కాళేశ్వరం అంతా తెలంగాణ మొత్తం నీళ్లు వారేదంతా కాళేశ్వరమే. ఆలంపూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అడిదిక్కు ఖమ్మం దాకా మొత్తం వారేదంతా కూడా హైదరాబాద్ మొత్తం కూడా, హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం కాళేశ్వరం నీళ్ళు అని చెప్పుకొచ్చిండు ఆయన. మేము కడతానం బాగా పెద్ద ప్రాజెక్టును, అది బాగా ఉపయోగపడుతుంది మాకని చెప్పుకొని వచ్చి అది తలూపు వచ్చిండు ఆయన. సెక్షన్ 3 ప్రకారమే చేపట్టాలి, నీటి కేటాయింపుల విషయంలో సెక్షన్ 3 ప్రకారమే విచారణ చేపట్టాలని, ఆ అంశాలనే పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన గంపగుత్త జలాలను సమానంగా పంచేందుకు వాదన వినాలని డిమాండ్ చేస్తున్నది. కేంద్రం ఇచ్చిన గెజిట్ ను ట్రిబ్యునల్ కు సూచిస్తున్నది. అయితే ఏపీ మాత్రం విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారంగా వాదన వినాలని వాదిస్తున్నది. కృష్ణాపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు జూరాల ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఎన్ బ్లాక్ కేటాయింపులని పంచడానికి ముందే చేపట్టాలని అంటున్నది. అంతేకాకుండా ఉమ్మడి ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ ను తేల్చాలని ఇక వాదిస్తున్నది. ఈ 3 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించినవే. దీని నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకోవాలి, ఎవరు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు, ఎవరి పరిధిలో ఉంటే ఎవరు నీళ్లు విడుదల చేస్తారు అనేది కూడా ఒక అంశం కొలిక్కి రావాలి. మొన్నటిదాకా నాగార్జున సాగర్, శ్రీశైలం అన్ని కూడా మన పరిధిలో ఉండేది. ఇప్పుడు కాస్త ఏమైపోయినది, సగం అని చెప్పి మొన్న నాగార్జున సాగర్ దగ్గర అసెంబ్లీ ఎన్నికల దగ్గర ఒక హైడ్రామా చూసినాం కదా. ఏకంగా పోలీసులు వచ్చి ఇక్కడ అధికారుల మీద దాడి చేసి నీళ్ళు ఇప్పుకొని పోయిర్రు, 3-4 రోజులు నీళ్ళు వదిలిపెట్టిర్రు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయితే గొడవల నేపథ్యంలో ప్రాజెక్టుల ఆపరేషన్ ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించింది కేంద్రం. దాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తున్నది, ఏపీ మాత్రం ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ప్రోటోకాల్ పైన విచారించాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ఇవన్నీ డిమాండ్లు ఉన్నాయి. సో బ్రిజేష్ కమిటీకి సంబంధించి ఈ రోజు నుంచి వాదనలు వింటదట. మరి వాదనలో తెలంగాణ ప్రభుత్వం ఎంత గంటాపదంగా తెలంగాణకు రావాల్సిన వాటాన్ని పట్టుకొస్తుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి ఆ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉపయోగకరంగా మనకు పుణ్యం చేస్తుందా, తెలంగాణ రావాల్సిన వాటాను పట్టుకొస్తారా? దీని ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది మనకనంటే, ఇప్పుడు ఈ మొన్న ఎండాకాలం వచ్చింది. ఈ ఎండాకాలంలో అక్కడిక్కడ జర వాటర్ నీళ్ళు లాంటివి ఉన్నా కూడా మనం ఉపయోగించుకోలేని పరిస్థితి, మన షేర్ దాటిపోయింది, మనం దాటిపోయినామని చెప్పి ఒక మాట చెప్పుకొచ్చారు. ఇదే ఎండాకాలంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దగ్గర నుంచి అటు అసెంబ్లీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, మన దగ్గర అయిపోయిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, రోజుకు 2 టీఎంసీల చొప్పున దగ్గర ఒక 120 టీఎంసీలు పట్టుకొని పోయాడు. మనకేమో డెడ్ స్టోరేజ్ చేరిందని అన్నారు, వాళ్ళేమో పట్టుకొని పోయారు. సో అట్లా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మనమేమో నీళ్ళకి అంగలార్చినాం. తెలంగాణ నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. హైదరాబాద్ అయితే చాలా ఇబ్బంది పడ్డది మొన్న వేసవి కాలం నీళ్ళ కోసం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.